అప్పుడు పోరాటం వేరు, ఎన్నికలు వేరు. ప్రజా సమస్యలు వేరు, ఎన్నికలు వేరు. అది ఎవరిని అన్నానా పొత్తు పెట్టుకో. నువ్వే 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 ప్రశ్న నీదే, ఆన్సర్ నీదే. ఏదో వైద్య రాసిచ్చి చెప్పేస్తాను. నేను అడుగుతానండి, మీరు చెప్పండి అడిగి. ఏమో నాకు తెలియదు బాబు, నిజంగా చెప్తాను సార్. ఇక ఎలాగుందంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్, ఇంతకుముందు లేదు నాకు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళే మళ్ళీ దాన్ని విమర్శించుకుంటారు, వాళ్ళే దాన్ని మూసుకుంటారు, వాళ్ళే దాన్ని ఎత్తారు, వాళ్ళే ఎత్తారు. అది 2 సార్లు జోసారికి అయితే, ఒకసారి ఎయిర్పోర్ట్లోను, ఒకసారి వచ్చి ఎక్కడది దాని పేరు కౌన్సిల్లో ఆయన ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు కలిశారు, మన ఎవరు లోకేష్ గారు కలిశారు. లోకేష్ గారు వచ్చి నాకు సెకండ్ ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారు కలిసాము. ఆయన కారు దిగి వచ్చాడు, నేను వచ్చి ఆయనకి ఎదురుగా వెళ్ళాను, నేను ఎదురుగా వెళ్ళాను. అవన్నీ సహజం ఇవి రాజకీయాల్లో. సరే వాళ్ళు మాట్లాడితే, ఏదో ఆయన చెప్తుంది మాట్లాడితే వాళ్ళు పదవులు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఏవో మాట్లాడుతుంటారు. సరే, వారితో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమో బాబు, అవన్నీ ఎవరైతే దాన్ని క్రియేట్ చేశారో వాళ్ళే దానికి ఆన్సర్ చెప్పుకోవాలి. నేను ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళే చెప్పుకోవాలి దానికి. నేను ఎవరు ఒకరే అందరూ వస్తారు. మనం అక్కడ నాకు ఎయిర్పోర్ట్లో నుంచి బండా సత్యమూర్తి కలిశాడు, ఇంకెవరు మన పార్టీ ప్రెసిడెంట్ గారు కలిశారు, ఇంకో మంత్రి గారు కలిశారు, అలాగే ఇంకో ఎవరు మా ఎంపీ గారు కలిశారు, విజయనగరం ఎంపీ గారు కలిశారు. అందరూ కలిశారు, అందరూ మాట్లాడుతాం, తప్పే ఉంది. పెద్ద పెద్ద దానికైతే నాకు తెలియదు. ఆ విషయాన్ని మీరే క్రియేట్ చేసుకొని మీరే దాన్ని అంటే ఎలాగవుద్ది? నేను లేదు అవును నేను ఎందుకు చెప్పాలి? ఎవరైతే అది క్రియేట్ చేసుకున్నారో, ఎవరైతే పాపం ఆ అబ్బాయి మీద వచ్చి ఏదైతే బుర్ర చల్దాం అనుకో వాళ్ళు చెప్పుకోవాలి, నాకే సంబంధం. నేనెందుకు బాధ్యత అవ్వాలి? నేనెందుకు పార్టీ అవ్వాలి? బాధ్యుని కాదు, సారీ, పార్టీ అవ్వాలి. వైషుడ్ నా పార్టీ బాధ్యుడు కాదు, సారీ. అందుకనన్నా నేనెందుకు పార్టీ అవ్వాలి? నాకు బంధమే. అందరూ వచ్చారు, మా ఎంపీ గారు వచ్చారు, కంగ్రాట్స్ అన్న, బాగున్నావు అన్న అన్న వచ్చారు దగ్గరికి. తప్పే ఉంది. నాకు ఏ రకమైన చర్చ నాకు అనవసరం బస్సు. నాకు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన కారు దిగి వచ్చారు, నేను ఎదురుగా వెళ్ళాను, ఆయన ఎదురు కలిసాము, కరతాన్ని చేసాము, బాగున్నాను అనుకున్నాం. దాని తప్పే ఉంది. ఆయన తప్పని ఎవరైనా దేనికి ఊహించుకున్నారు? ఎవరికైతే అభద్రతా భావం ఉంటుందో, ఎవరికైతే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, ఏ రాజకీయ పార్టీకి అయితే ఇన్సెక్యూరిటీ ఉంటుందో, ఏ వ్యక్తులకైతే అభద్రతా భావం, వాళ్ళు నాకు ఎప్పుడు ఐఎమ్ కేర్. మరి ఏమేమి ఇంకేంటి ఇది కాళ్ళ మీద పడ్డమా, ఇది పడ్డమా అండి? పెద్ద సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చే ముఖ్యమంత్రి గారు కలవబడతారు. మనం చూసాము, ప్రధానమంత్రి గారు ఉండగా పర్లేదు, ఆయన దండం పెట్టలేదు, తప్పే ఉంది. అది కాదండి చేయలేదా, ఆయన ఎవరు తీసుకుమారు వచ్చి మనం చూసాము, అదే దాన్ని తప్పుడు తెలగా. అది నేను అనలేదు, నేను పడ్డాడు లేదని నేను దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు, నేను డినై చేయట్లేదు, కన్ఫర్మ్ చేయట్లేదు. అది అప్రస్తుతం, అది తప్పు. అది ఆ డిస్కషనే తప్పు. అది నిజంగా ఎవరంటే అభద్రతాభావం ఉన్న పార్టీలు, ఇన్సెక్యూర్ ఉన్న వ్యక్తులు డిస్కస్ చేయవలసిన మాట నాలాంటి వాళ్ళని దీంట్లో డిస్కస్ చేయవలసిన అవసరం నాకు లేదు. ఐఎమ్ సారీ. ఇంకో దానికి రండి, నాకేం తెలుసు? ఆ తెలుగుదేశం పార్టీని అడగండి, ఏం మద్దతు ఉందో. పాప అబ్బాయిని ఏం బలిచ్చేద్దాం అనుకుంటున్నారో, ఇంకోటి కొన్ని మీడియా అంటే ఏమేంటి వేసింది? వాళ్ళు ఏబిఎన్ వేసింది. వాళ్ళు ఏబిఎన్ వేస్తే ఏబిఎన్ వచ్చి మా పత్రిక. ఏబిఎన్కి నేనే దత్తపుత్రున్నా చుట్టా అన్నా? చెప్పండి. అంటే ఏబిఎన్ ఏబిఎన్ మా తెలుగుదేశం పార్టీ ఏం కుట్ర చేస్తుందో నాకేం తెలుసు? ఎలా దాన్ని? సరే, మేమేమీ చేయలేదు,
తెలుగుదేశం పార్టీ అన్నీ చేసింది. వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకులను వెళ్ళి అమ్మ హాస్పిటల్ చూడమనండి. తెలుగుదేశం పార్టీ నాయకులను వెళ్ళి మెడికల్ కాలేజీని చూడమనండి. తెలుగుదేశం నాయకులను వెళ్ళి మన జేఎన్టీ చూడమనండి. తెలుగుదేశం వెళ్ళి పాలిటెక్నిక్ కాలేజ్ చూడమనండి. తెలుగుదేశం నాయకులు వెళ్ళి ఆర్టీసీ కాంప్లెక్స్ చూడమనండి. అది కాంగ్రెస్లోను మా హయాంలోను అయ్యావా లేకపోతే ఆలయంలో అయ్యో తెలుస్తాయి అవన్నీ. తెలుగుదేశం చూడమనండి. వాళ్ళు ఏం చేసాం ఉంటే చెప్పండి. లేదా ఎయిర్పోర్ట్ని వచ్చి ఎవరు దానికి ల్యాండ్లో ఎక్విజిషన్లు ఎవరు ఫౌండేషన్ ఎవరు క్లియర్ చేశారో ఎవరు హయాంలో వాళ్ళతో సంవత్సరంలో కట్టిస్తామని హామీ ఇప్పించారో అని చెప్పనండి. ఆ క్లిప్పింగ్ తీయమనండి. ఎయిర్పోర్ట్ ల్యాండ్ అంతా ఎవరు చేసి చెప్పమనండి. లేదు ఆ గిరిజన యూనివర్సిటీకి ల్యాండ్ క్లియరెన్స్ అన్నీ ఎవరు చేశారో ఇది కనుక్కోమనండి. ఎందుకు ఇవన్నీ నేను ఎక్కువగా ఆ డిస్కషన్కి వెళ్ళను. ఎందుకంటే మాకు అంత బాధ్యత మనం ఇది ప్రజాస్వామ్యంలో నుంచి ప్రతినిధిగా మన బాధ్యత అది. అదేదో నేనే చేయడం గొప్ప అనుకుంటారుగా. ప్రత్యర్థి కాకపోతే మిత్రుడిలాగా అవుతాడు. మిత్రుడిగా ప్రత్యర్థి కాకపోతే ఎలాగ అవుతాడు? ఆయన అబ్బాయి గెలిచిందే మా తమ్ముడి మీద. మీకు ఒకటి తెలుసా? ఎవరు నేను వాళ్ళ ఫాదర్ మీద నేను పోటీ చేసినప్పుడు ఏంటి నేను వాళ్ళు తాతగారి మీద మా ఇద్దరం పోటీ చేస్తాం. మా ఝాన్సీ పోటీ చేస్తారు. ఏంటి అర్థమైందా? మా తమ్ముడు పోటీ చేస్తాము అని ఉంటాయి. రాజకీయ సహజం. ఇవన్నీ మనం ఎక్కడ అవుతాయి. నాకు ఎంత మటుకు ఇవన్నీ కూడా ఎక్కువగా డిస్కస్ చేయడం కూడా బాగోదు. కానీ నా అనుమానం ఏంటంటే ఈ ఎప్పుడైతే ఏబిఎన్లో వచ్చిందో ఆయన ఆ అబ్బాయిని బలిచ్చడానికి ప్రయత్నం చేస్తారనేది నాకు ఒక ఎందుకు అనుమానం. చాలా పాపం అది చాలా తప్పు కూడా. ఎవరు ఒక్కొక్క నేత ఎవరు? అదే ఆడారి కుమారి